లైఫ్‌లో ప్రతి అమ్మాయి, ఏ అమ్మాయి అయినా టీనేజ్‌లో ఉన్నప్పుడు హార్మోన్స్ ఇంబాలెన్స్, ఇన్‌ఫాక్చుయేషన్ ఉండడం వల్ల ఏమైద్దంటే ప్రతి అబ్బాయి, ఏ అబ్బాయిని చూసిన వాళ్ళకి లవ్ అయిన దాంతో పాటు అట్రాక్షన్, ఫీలింగ్స్ ఉండడం జరుగుతాయి. ఎప్పుడైతే ఆ అమ్మాయి అడల్ట్ అయితదో అప్పుడు ఆమె ఫైనాన్షియల్ చూస్తది. నువ్వు ఎట్లా ఎంత సంపాదిస్తున్నావు? నువ్వేం జాబ్ చేస్తున్నావు? మంత్‌లో ఎంత సంపాదిస్తున్నావు? సో, నువ్వు నన్ను సుఖంగా చూసుకుంటావా లేదా అని ఆమె ఆలోచిస్తది. దాంతో పాటు నీ ఫిజిక్ చూస్తది. అంటే సెక్స్ పరంగా సాటిస్ఫై చేస్తావా? చెయ్యవా? ఇది చూస్తది. ఇది రియాలిటీ. నువ్వు ఇంత పొట్టేసుకొని ఉంటే నథింగ్. అర్థమవుతుందా? ఫస్ట్ డబ్బు చూస్తది. ఫస్ట్ మనీ చూస్తది. దాని తర్వాత సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? సాటిస్ఫై చేస్తది. అది చూడడం జరుగుతది. అర్థమవుతుందా? సో, అందుకే నేనేమంటున్నా, ఎవ్వడికైనా మీరు ఫస్ట్ మొగోళ్ళు మనమే. మనం ఫస్ట్ టార్గెట్ ఏంది తెలుసా? డబ్బు సంపాదించడం. అర్థమైందా? డబ్బు సంపాదిస్తూ మన ఫిజిక్‌ని ఫిట్‌గా ఉంచుకోవడం. ఇది మన టార్గెట్. అర్థమవుతుందా? ఏ అమ్మాయైనా తను ఫ్యూచర్‌లో హ్యాపీగా ఉండడానికి ఫస్ట్ ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా డబ్బు మన దగ్గర ఉంటది కాబట్టి, ఏం ప్రాబ్లమ్ వచ్చినా సాల్వ్ చేసుకోవడానికి డబ్బు ఉంటది. ఏమైనా కొనుక్కోవచ్చు అన్నట్టు అదొకటి. సెకండ్, నువ్వు నీ బాడీ ఫిట్ ఉందనుకో, సెక్స్ ద్వారా ఆమె సాటిస్ఫై అయితే దాంతోపాటు నువ్వు కూడా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. మీరిద్దరు కూడా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అది ఆలోచిస్తుంది. అర్థమైందా? నువ్వు ఇంత పొట్టేసుకొని ఇంత పైసలున్నా నేను దేకది. అర్థమవుతుందా? అది ఫస్ట్ మనీ సంపాదించు. దాని తర్వాత బాడీ ఫిజిక్ అనేది ఫిట్ ఉంచుకో. అమ్మాయిలు ఇదే చూస్తారు. టీనేజ్లో నథింగ్, అదంతా ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్. అడల్ట్ అయినాక మెచ్యూరిటీ వస్తుంది చూడు, అప్పుడు వాళ్ళ రియల్ ఫేసెస్ అనేది తెలుస్తాయి. చాలామంది ట్రాప్ అవుతారు మగవాళ్ళు. మన దాంట్లో మస్తు మంది ట్రాప్ అవుతారు. వాళ్ళ జీవితాలు గుడిచిపోతున్నాయి. ఎవడైతే ఆలోచిస్తారో వాడు ఎదుగుతుండు.